ఏ సినిమాలోంచి ఒక్క డైలాగ్ ఇప్పుడు అంటే మీ ఆపోజిట్ సందీప్ ఉంటాడు కదా, అలాంటి డైలాగ్ ఏదైనా గుర్తుందా? అంటే సందీప్తో సీన్స్ తక్కువ బేసికల్లీ. పోనీ ఒక్క సీన్ అయినా? హర్రర్ సీన్స్ ఉన్నాయా ఈ సినిమాలో కదా? అంటే మూవీలో సీత ఎలా ఉంటుందంటే ఒక ఆడియన్స్ చూసినా కూడా అదే ఎంత ఒక మంచి గుడ్ ఫీల్ కలిగేది. ఎక్కువ మాట్లాడకపోయినా కూడా దట్ ఫీల్ అలా కనెక్ట్ అయిపోతుంది క్యారెక్టర్. సో ఎక్కువ అలా ఉంటుంది. ఉన్నదల్లా ఒకే ఒక్క సీన్ ఉన్నది ఒక సీన్, అది చెప్పేస్తే డైలాగ్ కూడా అది చెప్పిన పోనీ రణధీర్తో ఉన్న సీన్ ఏదో మీరు సందీప్ కలిసి యాక్ట్ చేస్తే, మేము బిఫోర్ అనమాట సినిమాలో ఎలాగో చూస్తాం, దానికంటే ముందే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. మా సందీప్ అండ్ కోమలి ఒక సీన్ చేసి మనకు చూపించబోతున్నారు. యా, నేను డైరెక్టర్ కింద ఇక్కడ శ్రీనివాస్, డైరెక్టర్ గారి పేరు శ్రీనివాసే కదా, నేను శ్రీనివాస్ని ఇక్కడ టేక్ అంటాను, మీరు యాక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఆయన పంతులు చేస్తారా ఏంటి? అదే ఆ డైలాగ్ రియాక్షన్ కావాలి మాకు. మీరు ఏదో డైలాగ్ చెప్పేసి మేము చూసిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. అవునా? అయినా సరే మేము చెప్పించామని అప్పుడు ఇంకా మాలో కొంచెం శాడిజం ఉంది. ఆయన ఇప్పుడు ఏం పవర్ స్టార్ అవ్వాలి ఆయన? పెళ్లి సీన్ అంట. అంటే ఇప్పుడు నవ్వుతున్నారు కదా, అక్కడ ఏడిస్తే ఎలా ఉంటుంది? అవును, ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయా బాగా? సో తనైతే దెయ్యం కాదు కదా? అచ్చా, చెప్పకూడదు అయితే. ఇంత అందంగా ఉన్న అమ్మాయి దెయ్యం కాదులేండి. వెనక నుంచి ఎవరో వాళ్ళు కూర్చొని ఇలా ఉన్నారు, అదరదా అన్నారు, బట్ తనైతే అయి ఉండదు మేబీ. మేము అలా డిసైడ్ అవుతున్నాం. ఓకే, మ్యూజిక్ చైతన్యరాజు గారు. పాటలు చాలా బాగున్నాయి. మీ ఇంట్రో సాంగ్ బాగుంది, ఎగిరే సాంగ్ బాగుంది. సో ఆయన ఎక్కడ? మనూరే, అక్కడి నుంచే తీసుకొచ్చారు. సో ఆయన ఇంతకుముందు మూవీస్ చేస్తారా? ఇదేమన్నా మంచి మంచి సింగర్స్ పాటలు పాడారు. సింహ గారు, దీపు, రేవంత్, గీత, మధురి అందరూ. సో ఆడియో బాగా మంచి హిట్ అయింది కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా బాగుంది. ఓకే, మీకు బాగా కష్టమైన సీన్ ఏది యాక్ట్ చేసినప్పుడు? డ్యాన్స్ మూమెంట్ ఒకటి కష్టం. ఫైట్ కష్టంలా అనిపించింది. ఫైటింగ్స్ నో ప్రాబ్లం. కుమ్మేశారు. రొమాన్స్ నో ప్రాబ్లం. అది బాగా చాలా బాగా చేశారు. ఎక్కడ కష్టమైంది బ్రో? అది కష్టమైనట్టు ఉందా అసలు? కావాలంటే టేకులు తీసుకుని ఉంటారు కదా. బట్ ఎందుకు అంటే ఇప్పుడు డాన్స్కి తప్పక టేకులు తీసుకున్నారు, బట్ రొమాన్స్ సీన్స్ మీరు కావాలని ఇంకో టేక్ అడిగారు కదా? లేదు, నాకు డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాగా వచ్చిందన్నా సరే ఇంకో రెండు చేద్దాం బ్రో అనేవారంట. కోమలి, డాక్టర్ కోమలి, మనం డాక్టర్ కోమలి అని పిలవాలి, మర్చిపోవద్దు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ కోమలి. సో డాక్టర్ కోమలి గారు, మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఏంటి ఈ సినిమాలో? మీకు నవ్వడం కష్టమా? నవ్వుతూనే ఉన్నారు. అచ్చా, నవ్వడం కష్టమైంది. ఏడవడం ఈజీయే. సో మమ్మీ వాళ్ళు వచ్చేవారా మీతో పాటు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదంటే మొన్నటి వరకు మీరు ఏదో కాలేజ్ చదువుకోవడం, లేదంటే మీరు కొంచెం మల్టీ టాలెంటెడ్ కాబట్టి డాన్సులు? అచ్చా, హాస్టల్ ఏదో సినిమాలో డబ్బా పాలంటే చూసారా? సో హాస్టల్లో మనం అంతేలేండి. ఒకసారి కూడా మీరు ఎన్ని సినిమాలు చేశారు? అచ్చా, సందీప్ని చూపించడానికి తీసుకొచ్చి ఉంటారు. మా హీరోని చూపిస్తారా? ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? మానస్తో చేస్తున్నాను ఒకటి, సుధాకర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కోమకుల గారు, తనతో పంటపల్లి. రీసెంట్గా ఆనంద్ రవి గారు
ఈ పంట పండింది మొత్తానికి. ఇప్పుడు సందీప్తో ఒక సినిమా, మానస్ హీరోగా ఒక సినిమా, సుధాకర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సుధాకర్తో ఒక సినిమా, 4 సినిమాలు ఉన్నాయి. లైన్లో 4 పెట్టారు. అచ్చా, చాలా బిజీ ఉన్నారు. సో ఎట్లా షూటింగ్లో టేక్ మధ్యలో మేనేజర్ గారు యా ఓకే అంత బిజీ? అప్పుడు లేదు. ఇప్పుడు సందీప్ కాల్ చేసి కోమలి ఇలా ప్రమోషన్ వెయిట్, నా స్కెడ్యూల్ చూసుకోవాలి, నా డేట్స్ చూసుకోవాలి ఇస్తున్నారు. ఇప్పుడు చూద్దాం మరి రేపు 2-3 సినిమాలు, ఈ మా సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఆ తర్వాత సందీప్ వెళ్ళి కోమలి అంటే నీకు ఏదో సినిమాలో చూసా, ఏదో సినిమాలో హీరో నువ్వు. అంటే ఎక్కడున్నా కూడా మా మమ్మీ ఇప్పుడు చెప్తుంటారు, ఎంత వెళ్ళినా కూడా పిండేవారు, మనం ఉండాలి, గ్రౌండెడ్ గా ఉండాలి. సో నాన్నగారు ఏం చెప్పలా? డాడీ నేను డాడీ ఎప్పుడు ఒకటంటే మా మమ్మీ. నాన్నగారు కూడా అలా షూట్లకి షూట్స్ కి రాలేదు, బట్ హీ కమ్స్ లాంగ్ గా సందీప్ అని కలవడం. ఆంటీ మిస్ అవుతున్నారు మీరు. హీరోయిన్ వెనకాల మీరు ఎంత స్టైలిష్ గా, అసలు మీరు కూడా ఒక హీరోయిన్ లా రెడీ అయ్యి వెళ్ళాలి, అక్కడ చాలా హంగామా చేయాలి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా, చూస్తే నెక్స్ట్ సినిమా నుంచి మీకంటే ముందు వెళ్ళి అక్కడ. ఎందుకంటే ఒకసారి ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి ఆ టెన్షన్స్ అన్ని తట్టుకొని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం. మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరూ వచ్చే వాళ్ళు చెప్పేవాళ్ళు, ప్రొడ్యూసర్ గా కొత్త ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఎప్పుడైనా సగం షూటింగ్ అది అయిపోయినప్పుడు చచ్చి ఏంటిది అని అనిపించిందా? లేకపోతే హీరోగా ఇష్టపడి వచ్చారు, ఈ ప్రొడ్యూసర్గా ఇదని ఇష్టమే. ఇది ఒక బిజినెస్ కదా, నాకు బిజినెస్ అంటే ఇష్టం.